నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'అఖిల్' గారి 'లెనిన్' సినిమా. సో, ఆయన ఒక హిట్ కోసమైతే ఈగర్‌గా చూస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకొని ఈ 'లెనిన్‌తో మన ముందుకొచ్చారు. మరి ఈ సినిమా అన్న అతనికి విజయాన్ని ఇచ్చిందా? లేదా? ఈ సినిమా పైన మీ రివ్యూ ఏంటి? అంటే హిట్ సినిమాలు తయారు చేయరండి. హ్మ్. హిట్ ఫ్యాక్టరీ అనేది ఉండదు. సినిమా జనాలకి కనెక్ట్ అయితే అంటే మీరు ఫీల్ అయ్యి తీసినటువంటి కథ జనాలని కనెక్ట్ చేసుకుంటుంది. అలాగే హిట్లు వస్తాయి. ఓకే. అంటే ఏ సినిమా ఎందుకు హిట్ అయింది అనేది చూసి దాన్ని ఇమిటేట్ చేస్తూ ఇంకొక సినిమా తీస్తే హిట్ అవుతుంది అనుకుంటే పొరపాటు జరుగుతుంది. కాబట్టి అలాంటి ప్రయోగాలన్నీ వికటించిన అనేక సినిమాలు చూసాం మనం. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది, ఇమ్మీడియట్గా అదే మూసలో ఇంకో సినిమా తీస్తే ఇప్పుడు 'మగధీర' అనే సినిమా వచ్చి చాలా బ్లాక్ బస్టర్ అయింది ఆ రోజున. అవును. ఇమ్మీడియట్గా ఈ పద్ధతిలో వెళ్ళాలి అనే ఉద్దేశంతో 'శక్తి' అనే ఒక సినిమా, ఆ తర్వాత వినాయక్ గారు అల్లు అర్జున్తో 'బద్రీనాథ్' అనేటువంటి ఇంకొక ప్రయోగం హ్మ్. చేశారు. అవి 'మగధీర' లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయా లేదా అన్నది ఒక్కసారి చూసుకుంటే అస్సలు కాదు. ఏమిటి పరిస్థితి అనేది అర్థమవుతుంది. మీరు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి అయినా తీసుకోండి, కానీ అది జనాలకి కనెక్ట్ అయ్యే అంటే ఒక బలమైనటువంటి వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే ఒక నేరేటివ్ అనుకుంటున్నారు. ఒక అద్భుతమైన దీనిలో ఒక సెట్లో ఒక ఎమోషన్లు సన్నివేశాలు అని అనుకుంటున్నారు. ఏ సీన్ కా సీన్ ఇలా ఎమోషన్ పండాలి, ఇక్కడ ఆడియన్స్ థ్రిల్ అవ్వాలి, అంటే సీట్ల కింద మందు పాత్ర పెట్టిన లెవెల్లో అనుభూతి చెందాలి, ఇలాంటి అభిప్రాయాలతో సన్నివేశాలు డిజైన్ చేసుకుంటున్నారు. ఈ సన్నివేశాల డిజైనింగ్ని కనెక్ట్ చేసేటువంటి ఒక అండర్ప్లే అయ్యే ఒక ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ అనే పునాది మీద సినిమా నిలబడుతుంది. అక్కడ అది వదిలేస్తున్నారు. ఆ తాడు వదిలేసి మనం చాలా అద్భుతమైన సన్నివేశ కల్పన చేశాం కదా, ఇంతకంటే కథ ఉంటుందా? నిజానికి ఒక అభిప్రాయం కలిగించాడు ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగ అనే డైరెక్టర్ గారు. ఒక రకంగా తెలుగు సినిమా దర్శకుల్ని మాత్రమే కాదు చాలా భాషల దర్శకుల్ని పొల్యూట్ చేశాడు ఆయన. అదేంటంటే ఏం లేదు, సినిమా అంటే పెద్ద టెన్షన్. నిజానికి పూరి జగన్నాథ్ గారి పాత సిద్ధాంతమే అది. సినిమా అంటే కథ అక్కర్లేదు, కథ అనే పేరుతో చాలామంది ఏదో మాడతారు, అదంతా మిథ్య అని చెప్పాడు ఆయన. చెప్పి దేవుడు చేసిన మనుషులు అనే టైటిల్తో రవితేజతో ఒక సినిమా తీశారు. జనాలు మీకు కథ అక్కర్లేనప్పుడు మాకు సినిమా కూడా అక్కర్లేదు అని చెప్పారు ఆ రోజుని. కానీ ఈ సందీప్ వీళ్ళు మీరు అంటే చాలా రూటెడ్గా క్యారెక్టరైజేషన్ మీద దృష్టి పెట్టండి. క్యారెక్టరైజేషనే కథ అని ఒక సిద్ధాంతాన్ని మార్కెట్లో పెట్టారు. ఆ సిద్ధాంతాన్ని నమ్మేసి తీసినటువంటి సినిమాలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం. ఆ వరుసలో వచ్చిన సినిమానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 'లెనిన్' కూడా. అంటే హీరో క్యారెక్టరైజేషన్ అనే దాన్ని ఒకటి డిజైన్ చేసుకున్నాడు. అతనికి రకరకాల కష్టాలు రకరకాల కోణాల్లో నుంచి ఏర్పాటు చేశారు, మందు పాత్రలు ఏర్పాటు చేసినట్టే. అలా ఫైనల్గా థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుడికి ఏమనిపిస్తుందంటే, ఒక ఊరికి ఒక కుర్రాడు అనాథగా వస్తాడు, అతని వల్ల ఆ ఊరికి ఏదో మేలే చేకూరుతుంది, అతను జెండా పాతడం వలన వర్షం పడుతుంది, ఇలా మంచి జరుగుతున్నప్పుడు ఆ ఊరంతా ఏకమై ఆ కుర్రాడిని చంపేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుంది? పైగా వాళ్ళందరూ కలిసిపోతారు ఇతన్ని ఎలిమినేట్ చేయటానికి. అదొక విచిత్రమైన పరిస్థితి. అంటే ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, హీరో క్యారెక్టర్కి అనేక కష్టాలు అనేక వైపుల నుంచి ఏర్పాటు చేసేస్తే అప్పుడు ఇతను వాటిని ఎలా హ్యాండిల్ చేశాడనేది ఎమోషనల్గా చెప్పడం ద్వారా హీరో క్యారెక్టర్ విపరీతంగా ఎలివేట్ అవుతుంది అనేటువంటి భ్రమకి గురై ఈ కష్టాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటికి ఆర్గానిక్గా ఒక రూట్ ఉందా లేదా అని చూసుకోవడం మర్చిపోయారు. మర్చిపోయి దాన్ని లూజ్గా వదిలిపెట్టేసి మిగిలిందంతా అల్లారు. అంతా లూజ్గా ఆలోచించాడంటే డైరెక్టరు, నేను ఆ స్క్రిప్ట్లో ఉన్న లూజ్నెస్ గురించి వెళ్ళను, కానీ ఒకటి చెప్తే అర్థమైపోతుంది అతని కండిషన్ ఏంటనేది. అంటే జైలు అనే దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ప్రిజన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. ఆ ప్రిజన్ సూపరింటెండెంట్ గారికి బయట లా అండ్ ఆర్డర్తో సంబంధం ఉండదు. జైల్లో ఒకవేళ మర్డర్ జరిగినప్పటికీ ఆ ప్రాంతం అంటే ఆ జైలున్న ఏరియా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ ఎస్ఐ గారిని పిలిచి కేసు అప్పచెప్పడమే తప్ప
సూపరింటెండెంట్ గారు నేరుగా అందులో కూడా జోక్యం చేసుకోవడానికి ఏమీ ఉండదు అక్కడ. ఓకే. వాళ్ళ విధి కేవలం లోపలికి వచ్చినటువంటి ప్రిజనర్ని ప్రొటెక్ట్ చేసుకుని అతన్ని రెగ్యులర్గా వాయిదాలకి పంపించడం, ఎస్కార్ట్ ఏర్పాటు చేసి వచ్చాక భోజనం పెట్టి చూసుకోవటం, అంతవరకే. అంతకు మించిన వ్యవహారం అధికారాలు ఉండవు వాళ్ళకి. మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇంటర్నల్గా ప్రిజన్ వరకు ప్రొటెక్ట్ చేసుకోవటం వరకు మాత్రమే బాధ్యత. కానీ ఈ సినిమాలో సునీల్ క్యారెక్టరు ఎట్ ఏ టైం అతను ఆ జిల్లా ఎస్పీగాను వ్యవహరిస్తూ ఉంటాడు, ఆ జిల్లాలో ఉన్నటువంటి జైలుకు సూపరింటెండెంట్గాను వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రిజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ అతనికి సబార్డినేట్లుగా బతికేస్తూ ఉంటారు. మరి ఇది జనాలకి మినిమం సెన్స్ ఉంటుందనే విషయం కనీసం డైరెక్టర్ గారికి తెలియాలి కదా. అంటే జనరల్గా తెలుగు సినిమా మీద ఒక విమర్శ ఉంది ఆల్రెడీ. తెలుగు కమర్షియల్ డైరెక్టర్లకి లాకప్కి జైలుకి తేడా తెలియదు అనే ఒక విమర్శ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు లా అండ్ ఆర్డర్కి క్రైమ్ 3 డిపార్ట్మెంట్లు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా. లా అండ్ ఆర్డర్ వేరు, క్రైమ్ వేరు, ట్రాఫిక్ వేరు. ఆ 3 కూడా ఈ జైలు సూపరింటెండెంట్ కంట్రోల్లో ఉండటం అనేది ఎలా డైజెస్ట్, ఇలాంటి గందరగోళాలు చాలా ఉన్నాయి ఆ స్క్రిప్ట్లో. ఇన్ని గందరగోళాల మధ్య సినిమా పర్వాలేదు అని ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి ఈ సన్నివేశ కల్పన అనే దాని ప్రభావం కొంత ఆడియన్స్ మీద పడింది. ఆ పడటం వలన సినిమా గురించి కొంచెం మొహమాటం ఉంది ప్రేక్షకుల్లో. బయటకు వచ్చి మరీ ఇంత దారుణమైన సినిమానా అనటం లేదు. అనకపోవడానికి కారణం గ్రాండియరు, ప్రొడక్షన్ వాల్యూసు, అలాగే వాళ్ళు మోహరించినటువంటి నటీనటులు. అది భాగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ఈశ్వరీరావు గారు కావచ్చు, శివాజీ కావచ్చు, ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు దానిలో. మన శివాజీతో పాటు ఇప్పుడు ఆ విలన్ క్యారెక్టర్స్ చేసినటువంటి ఆర్టిస్టులు కూడా ప్రతి ఒక్కరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని పెర్ఫామ్ చేశారు. ఆ వసంత్ క్యారెక్టర్ చేసిన అతను ఒక బలమైన విలనీని పలికించగలిగినటువంటి, ఒక సాడిస్టిక్ విలనీని పలికించగలిగినటువంటి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అతను. అతన్ని ప్రాపర్గానే వాడుకున్నారు. అంటే రీసెంట్ టైమ్స్లో సక్సెస్ ఇచ్చినటువంటి పుష్ప 2, అలాగే అంతకుముందు రంగస్థలము, ఈ నేపథ్యంలో ఒక రగ్గడ్ ఏరియా, ఆ నేపథ్యము కొంచెం రాగి రంగు టింట్ ఏదో స్క్రీన్ మీద జల్లితే సినిమా జనాలకి కనెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక టెక్నికల్ భ్రమకి గురై ఇలాంటి సినిమాలు, ఇలాంటి కథలు డిజైన్ చేస్తున్నారు. దానివలన ఏమీ ఉపయోగం ఉండదు. అంటే తెలుగు సినిమా కండిషన్ ఏమిటి, తెలుగు కమర్షియల్ సినిమా ఆరోగ్యం ఏమిటి అనేది ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకి పెద్దికి సిమిలారిటీస్ ఉన్నాయి. పెద్దిలో కూడా ఇలాంటి డిజైనే, అది కూడా సన్నివేశ కల్పన, నటీనటుల నుంచి అద్భుతమైన ప్రతిభా పాఠవాలు వెలికి తీయటం ద్వారా థియేటర్లో ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేసేసి బయటకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఓ పాజిటివ్ డైలాగ్ చెప్పించేస్తే సినిమా ఆడేస్తుంది అనేటువంటి వ్యవహారమే నడిచింది అక్కడ కూడా. ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో కనెక్ట్ కాకుండా అడ్డుపడింది కూడా అదే. అంటే మీరు చెప్పాల్సిన విషయాలు, అంటే మీరు పునాది బలంగా నిర్మించుకోవడం లేదు. మీరు చెప్పదలుచుకున్న గ్రాండియర్, మీరు నిర్మించదలుచుకున్న భవనానికి తగిన స్థాయిలో కింద పునాది ఉండటం లేదు. ఆ పునాది అయినటువంటి లింకులు, ఉదాహరణకి ఒక అమ్మాయిని చంపేస్తారు, ఒక అమ్మాయి హత్య జరుగుతుంది ఈ సినిమాలో. అది పునాది అంశము అనుకుంటే దానికి ఒక బలమైన రీజన్ ఒకటి ఆర్గనైజ్ చేయాలి. అతను ఆ అమ్మాయి చెల్లెల్ని ప్రేమిస్తాడు. విలన్కి సంబంధించిన నెరేటివ్ అది. ఆ చెల్లెల్ని ప్రేమిస్తూ ఉండగా అక్క ప్రపోజల్ తన దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ అవతల మదర్ క్యారెక్టర్ చెప్తుంది, దానిలో పెద్ద పోయేదే ఉందిలే చెప్దామని. చెబితే నేను అంటే ఆ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను అంటాడు విలన్ గారు. అంటే అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అనే ప్రపోజల్ వచ్చినప్పుడు అతను ఇది రివీల్ చేస్తాడు. చేసినప్పుడు నో ప్రాబ్లం, మనం కూర్చోబెట్టి మాట్లాడదాం, సెటిల్ అయిపోతుంది, నువ్వు టెన్షన్ పడకు ఉంటుంది. ఆవిడ యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే. అంతకు మించి ఆడియన్స్ కూడా ఆలోచించరు. కానీ ఇతను ఒక విచిత్రమైన లాజిక్ చెప్తాడు. నిజమే, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోంది అంటాడు. అతన్ని ప్రేమించడం తప్పేం కాదు కదా, అతన్ని చంపేయాలని అనుకోవడం లేదు. ఆ అమ్మాయి ప్రేమించాలని మాత్రమే అనుకుంది, ప్రేమిస్తోంది.
నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అర్థం చేయించటం అనేది ఈజీగానే జరిగే వ్యవహారం. అది ఈజీగా జరిగే వ్యవహారం అని అతను అనుకోకపోవడం అంటే అతను సైకలాజికల్గా డిజార్డర్ ఉందని, అంటే పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడని అర్థం చేసుకోవాలి ప్రేక్షకుడు. నిజానికి ఆ క్యారెక్టర్ ఫర్దర్ డెవలప్మెంట్ కూడా అలాగే ఏడుస్తుంది. అయితే దాన్ని జస్టిఫై చేయాలి కదా, టోటల్గా అతను ఊరిని ఆర్గనైజ్ చేస్తాడు, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆర్గనైజ్, అంతమంది సైకోల్ని ఆర్గనైజ్ చేయటం, ఒకే వేవ్ లెంగ్త్లో ఉంటారా వీళ్ళు అనేది డౌట్. ఇలాంటి గందరగోళాలు ఉన్నాయి ఆ స్క్రిప్ట్ నిండా. అలాంటివి ఇంకొంచెం డెప్త్ ఇచ్చుకోవచ్చు, ఇంకొంచెం బెటర్ రీజన్ వెతుక్కోవాలి. కాన్ఫ్లిక్ట్ని బిల్డ్ చేయటంలో చాలా వీక్గా ఉంది ఆ స్క్రిప్ట్. ఆ వీక్ పునాది మీద ఒక పెద్ద బరువు పెట్టేశారు. దాంతో ఇది ఖచ్చితంగా మునిగిపోయే పడవే అని చెప్పడానికి పెద్దగా మొహమాట పడాల్సిన అవసరం లేదు. పాపం అఖిల్ చాలా కష్టపడి నటించాడు. భాగ్యశ్రీతో మొదలు పెట్టేస్తే చివరికి ఆ సినిమాలో శకుని తరహా పాత్ర పోషించిన నటుడు ఒక ఆయన ఉన్నాడు, వారు కూడా ఈ సినిమా గురించి చాలా చెప్పారు. బ్రహ్మాజీ చాలా చెప్పారు, కానీ వారి క్యారెక్టర్కి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు. మహాభారతం రెఫరెన్స్, రామాయణం రెఫరెన్సులు పట్టుకొచ్చే ప్రయత్నం చేశారు, కానీ అవి కూడా చాలా డొల్లగా ఉన్నాయి. కనీసం చాగంటి కోటేశ్వరరావు లాంటి వాడిని ఒక 2 నిమిషాలు